గుండె చాలా గట్టిగా కొట్టుకుంటుంది. భయం అవుతుంది దేనికంటే అక్కడ ఉన్నాడు. మామూలుగా నాకు ఎప్పుడు బ్లడ్ తీసిన ఇంజక్షన్ ఇచ్చినా నాకు భయం వేసి అవి చేయి గట్టిగా పట్టుకుంటాను. అట్లాంటిది ఇప్పుడు అవినే ఇంజక్షన్ అంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి చేతి తీసుకోవాలి. బట్ ఇంకా ఇది 9 months కంటిన్యూ కాబట్టి ఇక రోజు ఎందుకన్నట్టుగా ఇగో ఆల్రెడీ ఇది చేశాను. అవి హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పాను. నేను కూడా హ్యాండ్ వాష్ చేసుకుని రెడీ పెట్టుకున్నా. కానీ కొద్దిగా భయం అవుతుంది, ఏడుపు వస్తుంది. అంటే ఇంతకుముందు ఇంజక్షన్ రాంగ్లే, అది వేరే ఇంజక్షన్ ఉంటుంది, అది చాలా భయం అవుతుంది సూది. అది ఇవ్వడం వల్ల అప్పుడు భయపడ్డాను అవి ఇచ్చినప్పుడు 2 times. అదే భయం ఉంది. పెద్దావిడ ఇస్తుంటే ఏంటంటే అంటే భయం, పెద్దావిడ కదా ఎక్స్పీరియన్స్ ఆవిడిస్తుందని ఒక నమ్మకం ఉంటుంది కదా. అవి అంటే అవి అమ్మా రామకృష్ణ హరి. గంట అవుతుంది ఇప్పుడు ఆ ఇంజక్షన్ తీసి బయట పెట్టి భయపడుకుంటూ కూర్చుంటున్నా. కూలికి పోయేది చల్లదా. దా అన్న ప్లీజ్ అన్న, నాకు భయపెట్టకన్నా నువ్వు ప్లీజ్. నొప్పి లేకుండా ఒక్క చేతులు కడుక్కో. చాలా టైం అయిపోయింది. నువ్వు కడుక్కో చేతులు. నాకు చాలా భయం అవుతుంది అన్న. తుడుచుకోద్దా. అబ్బా ఈ స్పిరిట్ వాసనకే సగం భయం వేస్తుంది. అన్న ఒక్కసారి కూర్చో అన్న, ఇప్పుడు కూర్చో. మాట్లాడిరా నీతోటి పెద్ద పోటుగాడు లాగా. అన్న ఒక్క నిమిషం అన్న, నాకు వద్దన్నా, నాకు చెప్పేది నాన్న. ఫస్ట్ మాట్లాడు నాతోటి. అవి ఫస్ట్ నాతో మాట్లాడు. అవి ట్యాప్ చేయాలి బా. పక్కన పెట్టు నువ్వు ఫస్ట్, నాకు భయం అవుతుంది. ఏం మాట్లాడాలి చెప్పు. పక్కన పెట్టు. నీకు గుచ్చుకునే నాకు లేకుండా మళ్ళీ చెప్పండి అన్న దగ్గర తీసుకోకు. మరి నాడు హాస్పిటల్కి మరి అంతగానో నాటకాలు చేసుకుంటా తిరుగు. అదే ఒక్క సెకండ్ లో అయిపోయేదానికి నువ్వు ఇట్లా చేస్తే నాకు భయం వేస్తుంది. ఆగు, నేను ప్రిపేర్ కావాలి కదా. ఆగరా అగ్గని ఎట్లయినా నాకు భయం అవుతుంది. అన్న ఆగన్న ఒక నిమిషం, కంగారు పెట్టకు. అగ్గిరా ఇట్లా అది పడిపోతుంది. ఇప్పుడు చెప్తున్నా నేను. సరిగ్గా తమాషాలు చేస్తున్నా అవి అట్లా కానీ అవి నీకు తెలుసు, నువ్వు తీసుకుంటే నీకు తెలుస్తుంది. అయ్యో అవునా. ఆగవి నాకు కొద్దిగా రిలాక్స్. నాకు ఎప్పుడు ఎవరిచ్చినా నీ చేయి పట్టుకుంటా కదా. ఇప్పుడైతే ఓకే చాలు, నడువు. ఇంకా చేసి నువ్వే కదా. అరే అవి ఆగరా, నాకు భయం. సరే ఇచ్చేటప్పుడు బిల్లు వస్తా, నాకు పని ఉంది, వేరే పని. ఎట్లా ఇస్తావు చూపి, జస్ట్ చూపి ఎట్లా ఇస్తావు చూపి. వెయ్యొద్దు. అగో అంత గట్టి గుచ్చుతున్నావేరా, అంత గట్టిగా పట్టుకుంటున్నావేరా. ప్లేస్ ఎక్కడ ఇస్తావు? ఇక్కడ మచ్చ ఉంది ఆల్రెడీ, ఇక్కడ ఇస్తా. మచ్చ కింద ఇస్తావా? బాగా కిందకి అయిపోద్ది కదా. ఏం కాదు, ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టు. మచ్చ పైకి ఇయ్యు, మచ్చ కిందకి ఇస్తే బాగా. మచ్చ పైన అంటే ఇక్కడ వస్తుంది. మచ్చ పైన అంటే మరీ పైన కాదు. ఇప్పుడు చూడు, మచ్చ పక్కనేనా మచ్చ. చెప్పేది నువ్వు ఈ రోలోనే ఇయ్యాలి కదా. ఒక్క నిమిషం, ఇంత ఉందే మచ్చ. కింది అలా పైన అలా చెప్పు. మచ్చ కింద ఇస్తే బాగా కింద అవుతుందేమో కదా మేడం. ఇటు చూడు, మచ్చ కింద పక్కన ఇచ్చింది. పక్కన అంటే మనకి తెలియదు, బ్లడ్ వస్తుంది మళ్ళీ పక్కన అంటే. ఇటు చూడు,
మచ్చ ఇది ఆమె ఇచ్చింది కొంచెం ఇక్కడ పైన ఇచ్చింది. ఎగ్జాక్ట్గా మచ్చ పైనే ఇచ్చారు. మచ్చ పైన మరీ పైకి అవ్వట్లేదుగా. అవ్వదు అన్న గట్టిగా ఇట్లా పైకి వస్తుంది ఏం కాదు. గట్టిగా ఇయ్యకన్నా. ఇగో ఆకు ఆకు అప్పుడే వద్దు, జస్ట్ పట్టుకో, స్మూత్గా చేయి. పట్టుకున్నావా? స్మూత్ అంటున్నావు నువ్వు. ఆవిడ పెద్దగా పట్టుకుందా చిన్నగా పట్టుకుందా? ఇట్లా పట్టుకుంటుంది ఆమె. అరే తీసుకోకే నడు, హాస్పిటల్కి వెళ్తావు. ఎందుకు ఈ నాటకాలు నీకు? నడు. ఎందుకు ఆపుతున్నారు కుక్క మొహం లాగా? పెట్టు కొంచెం స్పిరిట్ పెట్టు. నువ్వు వేరే వాళ్ళు ఏమో పెడితే మొత్తం ఇట్లా అంటుతుంది వాటర్ వాటర్గా. పెట్టు. అరే స్పిరిట్ వల్ల మంట పుడుతుంది. అది ఎండిపోతే మూత పెట్టాలా? క్లీన్ అవ్వద్దు ఆ ప్లేస్. ఒరే నేను అప్పటి నుంచి క్లీన్ చేసి పెట్టాను. నువ్వు మంచిగా అన్న వద్దన్నా, నువ్వు ఇవ్వద్దు అసలు. నేను హాస్పిటల్లో తీసుకుంటావా మరి? నువ్వు చాలా రఫ్గా అంటున్నావు, నాకు భయం. హాస్పిటల్కి తీసుకుందాం, ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. వద్దు నీ నాటకాలు వద్దు. వద్దు పనుంది, వద్దు. నాకు నీతో టైం పాస్ చేసుకుంటే కూర్చొని నేను వద్దు. నాకు భయం. వదిలేసే మరి భయం అయితే. ఇచ్చేటోళ్ళని ఎందుకు అది చేస్తున్నావు? వదిలే. ఇంజక్షన్ చూడొద్దు, సూది చూస్తే ఇంకా భయం అవుతుందేమో. చాలా అర్థం కావట్లేదు. సరే బా, తమాషాలు చేయరు. నన్ను అటు ఇటు తిప్పుకుంటా తీసుకుంటాను. ఫిక్స్ అయితే తినను. నేను ఏడుస్తా అయితే. నేను నేర్చుకో, నేనేం చేయాలైతే. తీసుకోకలేదా? నాకు భయమేలే, పెద్దవాడు ఇస్తే నువ్వు ఏడుస్తానంటే. తీసుకోగా మరి పోయి. సరేలేరా, కానీ నాకు ధైర్యం చాలట్లేదురా. నువ్వు దగ్గర కొంచెం మాట్లాడుకోద్ది, అప్పుడు వస్తుంది ధైర్యం రా. మాట్లాడు. నువ్వు జస్ట్ నాతో కొద్దిగా మాట్లాడేది ఏం లేదు. మాట్లాడితే నాకు భయం అవుతుంది. మొత్తం వీడియో ఆఫ్ చేసేస్తున్నాడు అది. ఇప్పుడు మళ్ళీ అంత దూరం హాస్పిటల్కి వెళ్ళి పెద్దవాడు నేను ఇమ్మని చెప్పిందా? ఈజ్ ఇట్ సేఫ్ నువ్వు ఇస్తే? సరే రాయి. అన్నా ప్లీజ్ అన్నా. పదే తడుపు. కదలద్దు నువ్వు. అమ్మా 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 అమ్మా. అయిపోయింది.
ఇట్లా అనకు అట్లా. ఏమనట్లే, నేను జస్ట్ ఒత్తి పట్టుకున్నా. అసలు మంది ఇచ్చినావా నువ్వు? ఇచ్చా. ఇంజక్షన్ కింద పడిపోయింది. ఇంజక్షన్ క్యాప్ పట్టింది. నేను పట్టుకుంటా ఒక్క నిమిషం. ఆ బ్లడ్ వచ్చే దగ్గర పట్టుకో. ఏది ఇదేనా? మచ్చ దగ్గర ఇచ్చినావా? ఇలా లొంగ చుట్టేసినవేరా? చూపి ఒకసారి, మందు చూపి. ఇచ్చినావా మొత్తం? ఆమె ఎట్లా ఇచ్చిందో అట్లనే ఇచ్చా. మంట కొడుతుంది. ఇది ఎంత ఇట్లా లొంగ చుట్టూ ఓపెన్ చేయదండి. స్పిరిట్ లేదు కదా దానికి. అమ్మో, ఇంత బ్లడ్ వచ్చిందేంట్రా? ఒత్తుతున్నాం మరి. ఇంత బ్లడ్ వచ్చిందేంట్రా? రోజు మేడం ఇస్తారా? బ్లడ్ అక్కడ. ఇంత బ్లడ్ ఎందుకు వచ్చింది? రోజు మేడం ఇస్తే రాదు కదా. చూడు ఎక్కడుంది. ఇంత బ్లడ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? పట్టుకో. ఒత్తు కొద్దిగా ఒత్తు పట్టుకో. చాలు. రోజు మేడం ఇస్తే రాదు కదా. ఉంచు, ఇంజక్షన్ ఉంచు, పారేకు. మనం ఇక్కడ తీసుకోవాలి. కానీ ఇంత బ్లడ్ ఎందుకు వచ్చింది? రోజు మేడం ఇస్తే అసలు ఒక్క డ్రాప్ కూడా రాదు కదా. ఎందుకు రాదు? వస్తుందా ఇంకా బ్లడ్? ఇక్కడ లైట్గా వస్తుందా? రబ్ చేయకు. అబ్బా, కరెక్ట్గా మచ్చ పైన ఇచ్చేసినవరా? కొద్దిగా పైన కూడా. ఇంకా పైకంటే పైకి అయిద్ది మరి. సరే సరేలే. స్పీడ్ పెట్టాలని అందుకే చెప్తారు. స్పీడ్ పెట్టకపోతే ఇట్లా వస్తుంది మరి. ఒక్క నిమిషం.